అధికారిక వెబ్సైట్ మనం పరిశీలిద్దాం. అధికారికంగా ఎన్ని ప్రాంతాల్లో ఏ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పార్టీలు ఎక్కువగా లీడ్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 78 నియోజకవర్గాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఉంది. దీంట్లో దాదాపు భారతీయ జనతా పార్టీ 28 స్థానాల్లో లీడింగ్లో ఉంది, టోటల్ 28. అలాగే జనతాదళ్ యునైటెడ్ 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ 17 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగే లోక్ జనశక్తి పార్టీ 7 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ 3 స్థానాల్లో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1 స్థానంలో ఉంది. అలాగే ద ప్లూరల్స్ పార్టీ 1 స్థానంలో ఉంది. హిందుస్థాన్ అవామీ మోర్చా 1 స్థానంలో ఉంది. ఓవరాల్గా 78 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం మనకి ఇక్కడ అందుతున్నటువంటి ఈ అధికారిక ఫలితాలు ఇవి, ఆధిక్యంలో కనబడుతున్న ఫలితాలు. ఎస్, ఇంకోసారి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పార్టీల వారిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయా నియోజకవర్గాల వారిగా పూర్తి సమాచారాన్ని కూడా ఎన్నికల కమిషన్ మనకు పూర్తి స్థాయిలో అందిస్తుంది. అండ్ అలాగే ఒక్కసారి మనం ఓటింగ్ పర్సెంట్ చూద్దాం. బీజేపీ దాదాపుగా ఇప్పటివరకు 27.47 ఓట్ షేర్ చేసుకుంది. అంటే దాదాపుగా 2,05,000 పైచలకు ఓట్లను సాధించుకుంది ఇప్పటికే. అలాగే ఇక్కడ మనకు ఆర్జేడీ 23.93% ఓటింగ్ షేర్ చేసుకుంది. అలాగే 179 అంటే 1,79,352 ఓట్లు సాధించుకున్నట్టయింది ఇక్కడ. అలాగే జేడీయూ వచ్చేసి 14.6% ఓట్లను సాధించింది. అంటే 1,09,000 పైచలకు ఓట్లను సాధించింది. ఇక ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పటివరకు 7.5% ఓట్లను గెయిన్ చేయగలిగింది. అంటే 56,000 పైగా ఓట్లను సాధించగలిగింది. అలాగే ఇంకా చిన్న చిన్న పార్టీలు లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పార్టీ ఇది 5.4%. అలాగే ఇక మిగతా నోటాకు వచ్చేసి దాదాపు 1.9%, అంటే చెల్లని ఓట్లు పడ్డాయి. 14,000 ఓట్లు పడ్డాయి ఇప్పటికే, 14,000 పైగా ఓట్లు పడ్డాయి. ఇక సిపిఐ 2.9%. ఇక చిన్న చిన్న పార్టీలు ఇక్కడ బీఎస్పీ కావచ్చు, ఇతరత్ర జనసురాజ్ పార్టీ కావచ్చు, అలాగే ఎంఐఎం కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా ఓట్ షేర్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే పార్టీ వైజ్ రిజల్ట్ చూసినట్టయితే ఆర్జేడీ 17 లీడ్లో ఉంది, బీజేపీ 28 లీడ్లో ఉంది. అలాగే లోక్ జనశక్తి పార్టీ 7 లీడ్లో ఉంది. జేడీ జనతాదళ్ యు నితీష్ పార్టీ 20 లీడ్లో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 లీడ్లో ఉంది. ఈ రకంగా మనకు సిపిఐ 1, అలాగే రైట్ ఇక మిగతా పార్టీలు ఇక్కడ ఈ రకంగా మనకు కనబడుతూ ఉన్నాయి. వెరీ క్లియర్. ఇక్కడ బీహార్లో ప్రధానంగా మహిళా ఓటర్లు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే మహిళా ఓటర్లకు సంబంధించి నితీష్ కుమార్ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అమలు చేస్తున్న విధానాలు ఇక్కడ చాలా కీలకంగా మనకు మారినాయని చెప్పొచ్చు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మద్యపాన నిషేధం ప్రముఖంగా ఇక్కడ ప్రధాన పాత్ర వహించింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి కొన్ని జీవికా స్కీమ్ అని పెట్టారు. జీవికా స్కీమ్లో దాదాపుగా చాలా జీరోతో స్టార్ట్ అయిన ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే లెవెల్కి వచ్చాయి. అంటే దాదాపుగా ఈ ఎస్హెచ్జీస్ ఏవైతే డ్వాక్రా తరహా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్వయం సహాయక బృందాలన్నీ కూడా భారీ స్థాయిలో మంచి మహిళా సాధికారత సాధించుకున్నాయి. దీని మూలంగా బీహార్లో ఇప్పటికే మహిళా ఓటర్లంతా నితీష్ను ఇప్పటికి కూడా అభివృద్ధి చేసే నాయకుడుగానే నమ్ముతున్నారు. ఇప్పటికీ బీహార్కు సమర్థుడైన నాయకుడుగానే నితీష్ కుమార్ను భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మహిళా ఓటర్లంతా కూడా ఏకపక్షంగా బీహార్లో నితీష్ కుమార్ వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అండ్ అలాగే ముఖ్యంగా యూత్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంత నితీష్కు వ్యతిరేకంగా వ్యవహరించారు. అలాగే తేజస్వి యాదవ్ను నమ్మినట్టుగా కనిపిస్తుంది ఆర్జేడీ వైపు. ఆ రకంగా కొంతమంది యూత్ అలాగే అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనబడుతుంది. మొత్తం పైన ఇక్కడ బీహార్లో వచ్చేసి సీమాంచల్ కావచ్చు, అలాగే మిథిలాంచల్ కావచ్చు, భోజ్పురి కావచ్చు, సెంట్రల్ బీహార్ పాట్నా కావచ్చు, గ్రామీణ బీహార్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఓటర్లు చాలా కీలకంగా వివరించారు. ఈసారి గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ఓటింగ్ పర్సెంట్ చాలా అధికంగా ఉంది. బీహార్కి వచ్చేసి మాత్రం దాదాపుగా 69 పైగా ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. దీంట్లో ఎక్కువ శాతం ఓవరాల్గా చూసినట్టయితే 71% పైగా మహిళలు ఈసారి ఓటింగ్లో అధికంగా పాల్గొన్నారు. పురుషులు వచ్చేసి 62% పైగా పాల్గొన్నారు. అంటే దాదాపుగా మహిళలకు పురుషులకు 10% పైగా వ్యత్యాసం కనిపిస్తుంది. దీంట్లో మహిళలు చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ఈసారి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మహాగఠబంధన్ అలాగే ఎన్డీఏ కూటమి హోరాహోరీగా పోరాటం చేశాయి. ఈసారి మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్కు చావో రేవో అన్నట్టుగా తయారైంది. అన్ని రీజియన్లో బీహార్ అటు నేపాల్ వైపు, ఇటు ఉత్తరం వైపు, అలాగే ఇటు నేను చెప్తున్నట్టుగా సీమాంచల్ వైపు. సీమాంచల్ ఎక్కువగా మైనార్టీల ప్రభావం ఉంటుంది. గతసారి సీమాంచల్లో 6 సీట్లు ఎంఐఎం గెలుచుకుంది. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ గతంలో 6 సీట్లు గెలుచుకుంది. అలాగే గణనీయంగా ఓట్లను చీల్చి ముస్లిం ఓట్లను తన్నుకుపోయింది. ఇక్కడ ఈసారి
ఇటు ఆర్జేడీ కూటమి కాంగ్రెస్ కూటమి కూడా సీమాంచల్పై గట్టి నమ్మకం పెట్టుకున్నాయి. అలాగే మిగతా ట్రెడిషనల్ సాంప్రదాయ హిందూ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు బీజేపీ అలయన్స్ గెయిన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మిగతా ప్రాంతాల్లో మిథిలాంచల్లో అయితే ఏకంగా బీజేపీ కూటమి భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంది. భోజ్పూర్లో కూడా ఏకంగా ఆర్జేడీ బీజేపీ అలాగే జేడీయూ నువ్వా నేనా అన్నట్టుగా కనబడుతున్న పరిస్థితి. మొత్తం మీద బీహార్లో రాజకీయ పరిణామాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్లో దాదాపుగా 10% పైగా ఓటింగ్ నమోదైంది. గతంలో 2015, 2020తో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువగానే నమోదైన పరిస్థితి బీహార్ ఓటింగ్ పరిస్థితి. సో ఆ రకంగా చూసుకుంటే కనుక బీహార్లో చాలా కీలకంగా మహిళలే ఈసారి వ్యవహరించినట్టుగా కనబడుతుంది. సో ఓవరాల్గా బీహార్ ఎన్నికల స్ట్రాటజీ చూసుకున్నట్టయితే కనుక హోరాహోరీగా పోరాటాలు చేశారు, ప్రచారాలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ అయితే ఈసారి అతని భవిష్యత్తు సంబంధించి చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా గత దశాబ్దాల కాలంగా ఎప్పుడో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఆర్జేడీ అలయన్స్తో కలిసి ముందు కాస్త దూకుడుగా వెళ్ళాలని భావించింది. బట్ ఇక్కడ ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక రోహిత్ వెరీ క్లియర్. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒక సత్తా బజార్ అనే ఒక ఏజెన్సీ తప్ప మిగతా అన్ని ఏజెన్సీలు కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమికి 130 నుంచి 160 వరకు కూడా క్లియర్ మ్యాండేట్ వస్తుందంటూ కూడా ఈ ఓటింగ్ సంబంధించిన అంచనాలు వెలువచ్చింది. సో ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్గా ఉండబోతున్నాయా లేదా అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే మనం మహారాష్ట్ర చూసుకున్నట్టయితే మహాయుతి కూటమి వెనుకబడి ఉంటుందని భావించారు అందరూ కూడా. కానీ ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా మహాయుతి కూటమి ఇక్కడ విజయం సాధించింది. హర్యానా, కమింగ్ టు హర్యానాకు వచ్చినట్టయితే కాంగ్రెస్ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ను వెనక్కి తోసి బీజేపీ అనూహ్యంగా విజయాన్ని వరించింది. సో ఇక్కడ కాంగ్రెస్, హర్యానా, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ను అంచనా వేసుకుంటూ ఆర్జేడీ అదే ఓవరాల్గా కాంగ్రెస్ ఇండి కూటమి ఏం చెప్తుందంటే గత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్కు వాటికి ఏమాత్రం సంబంధం లేకుండా భిన్నంగా వచ్చాయి. ఈసారి కూడా బీహార్లో అదే జరగబోతుందనే ధీమాతో నెంబర్స్ చదువుదాం. రామ్దాస్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఎస్, ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా కామెంట్ చేస్తున్నారు. ఎన్డీఏ అసెంబ్లీలో అడుగు పెడుతుందా, మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందా, లేదా కాంగ్రెస్ కూటమి బీహార్లో అసెంబ్లీలో అధికార పార్టీగా అడుగు పెడుతుందా? జూబ్లీ హిల్స్ లో గెలిచేది ఎవరు, నవీన్ యాదవ్ లేదా సునీత? మాగంటి సునీత, నవీన్ యాదవ్, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఎస్, ప్రజల్లో కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి నేను కొన్ని కామెంట్స్ చదివి ఆ తర్వాత నేను నెంబర్స్ వినిపిస్తాను. ఎస్, పోతుగంట అశోక్ కామెంట్ చేశారు నవీన్ యాదవ్ గెలుపు అని, ఎవరు ఆపలేరు అని, కాంగ్రెస్ అని. బీఆర్ఎస్ అని డీజే శివరాక్ కామెంట్ చేశారు. డీజే శివరాక్ బీఆర్ఎస్ అని కామెంట్ చేశారు. రంగనాగరాజ్ బీఆర్ఎస్ పక్కా అని కామెంట్ చేశారు. కారు జోరు అని ప్రిన్స్ చిన్న కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అని డీజే శివ కామెంట్ చేస్తున్నారు. ఓకే, మీరు కామెంట్ చేయండి. గణేష్ కామెంట్ చేశారు. 5 నుంచి 6 రౌండ్స్ వచ్చాక తెలుస్తుంది బీఆర్ఎస్ అంటే ఏంటో అని గణేష్ కామెంట్ చేశారు. ఓకే, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? మీ కామెంట్స్ ఏంటి? మెజార్టీ ఎంత అనుకుంటున్నారు? 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మెజార్టీలో ఎంత మార్పు వస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్ చేయండి. ఓటింగ్లో కూడా పాల్గొండి. ఎస్, ఓటింగ్ అడిగాం. ఓటింగ్లో జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అంటే కాంగ్రెస్ అని 45% మంది చెప్తున్నారు. బీఆర్ఎస్ అని 52% మంది కామెంట్ చేశారు. బీజేపీ అని కేవలం 3% మంది కామెంట్ చేశారు. ఏంటి వ్యత్యాసం? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం? బీఆర్ఎస్ విన్ అని రాజేష్ కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఐష్ పవర్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ అని. ఓకే, బీఆర్ఎస్ఆ బీజేపీయా, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఏంటి జూబ్లీస్లో ఏం జరగబోతోంది? మీ కామెంట్స్ ఏంటి? ఓటింగ్లో కూడా పాల్గొండి. ఏకంగా ఇప్పటి వరకు 16,676 మంది ఓట్ చేశారు. అందులో 45% మంది కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఫలితాల్లో చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ తన ఆధిక్యతను కొనసాగిస్తుంది. కామెంట్స్లో బీఆర్ఎస్ పక్కాని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బీజేపీ 3%కే పడిపోవడానికి కారణం ఏంటి? మీ కామెంట్స్ చాలా ఎక్కువ వస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. ఎస్, నాకు కూడా ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎస్, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ బీజేపీయా, కాంగ్రెసా బీజేపీయా? బీజేపీకి వచ్చే ఓట్ షేర్ ఎంత, కాంగ్రెస్కి వచ్చే ఓట్ షేర్ ఎంత, కాంగ్రెస్కి వచ్చే ఓట్లెన్ని, బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చే ఓట్ షేర్ ఎంత, బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చే ఓట్లెన్ని, మెజార్టీ ఎంత ఉండబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అటు బీహార్ వేడి కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. చూడండి ఒకసారి, బీహార్లో ఆ అంచనాలని దాటి, మ్యాజిక్ ఫిగర్ని దాటి, అంచనాలను దాటి నెంబర్స్ వస్తూ ఉన్నాయి. బీజేపీ జేడీయూ కూటమి బీహార్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్ళిపోతుంది. 122 స్థానాలే మ్యాజిక్ ఫిగర్. 122 స్థానాలు దాటి ఏకంగా ఎన్డీఏ కూటమి బీజేపీ
150 స్థానాలు. ఏమనుకున్నారు? నితీషా మోదీ హవానా? బీహార్లో ఈ ఫలితాలకు కారణం ఏంటో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కాంగ్రెస్ 87కి పడిపోవడానికి కారణం ఏంటి? ఇది రాహుల్ గాంధీ వైఫల్యమా, తేజస్వి యాదవ్ వైఫల్యమా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, జై వైసీపీ అని కొంతమంది కమెంట్ చేశారు. ఓకే, కాదు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ కారాహస్తమా, 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 కమలం పరిస్థితి ఏంటి? కారు హస్తం కమలం, కారు హస్తం కమలం, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది జూబ్లీ హిల్స్లో? మీ అంచనాన్ని ఒకసారి కమెంట్ చేయండి. నిజానికి నేను చదవలేకపోతున్నా, కామెంట్స్ వస్తున్నాయి. జనం ఎంత యాక్టివ్గా ఉన్నారో అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ జూబ్లీ హిల్స్ ఫలితంపై